తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పటివరకు మన వర్గాల కోసం, మన వర్గాల అభివృద్ధి కోసం, హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం మన వర్గాల బిడ్డలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటంలో భాగంగా కొంతమంది తమ ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయ స్ఫూర్తిలో భాగంగానే ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు తీన్మార్ మల్లన్న గారు అడుక్కుంటే అవకాశాలు దక్కవు, రాజ్యాధికారమే అన్నిటికీ పరిష్కారంగా భావించి గత కొన్ని నెలలుగా కంకణం కట్టుకొని తిరుగుతూ అగ్రవర్ణ నాయకులందరికీ పెను ఉప్పెన్లా కనబడుతున్నారు. అటువంటి మన బీసీ బిడ్డ మల్లన్న గారి మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు దాడి చేయించడం, ఇది కేవలం మల్లన్న మీద మాత్రమే దాడిగా కాకుండా యావత్ బీసీ సమాజం మీద దాడిగా భావిస్తున్నాం మేము. గత 10 సంవత్సరాలు మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసి 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించారు. ఇప్పుడు అదే బాటలో కల్వకుంట్ల కవిత గారు కూడా అధికార దాహంతో మళ్ళీ బీసీ ముసుగులో తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని బీసీ సమాజం మీ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాధికార సాధనలో భాగంగా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ మల్లన్నకి అండగా ఉంటారని తెలియజేస్తూ, నిన్న మల్లన్న మీద జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక బీసీ బిడ్డగా కోరుకుంటున్నాను. జై బీసీ, జై తెలంగాణ.